కొత్తగా ఏర్పాటు కాబోతున్న కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్. ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న ప్రతీకార దాడులు కూటమికి ఏమాత్రం మంచిది కాదంటూ హితవు పలికారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలంటూ కోరారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శాసనసభాపక్ష నాయకుడిగా లాంఛనంగా ఎన్నుకోబడ్డ తర్వాత రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కొత్త ప్రభుత్వం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు కొద్ది ప్రాంతాలు మినహాయిస్తే యావత్తు ప్రజానీకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతని చెప్పుకునే లక్షణానికి ఓటేశారు. రాష్ట్ర విభజన తర్వాత మీ పరిపాలన మేము ఒక్కసారి చూసాం. అందులో జరిగిన అంశాలని పునరావృతం కాకుండా ఈ రాష్ట్రానికి ఈసారి మరింత మేలు, గొప్ప మేలు జరుగుతుందని ఆశిస్తాము. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గెలిచిన కూటమి గెలుపు తర్వాత ఈరోజు ప్రవర్తిస్తున్న కొన్ని సంఘటనలు, శిలాఫలకాల ధ్వంసాలు, రాజశేఖర రెడ్డి విగ్రహాల తొలగింపులు, ప్రజాస్వామ్యంలో తమకు ఓటు వేయని వారి పట్ల ఒక దౌర్జన్యపూరితమైన ప్రవర్తన, అట్లాగే బెదిరింపులు, ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఏమాత్రం కూడా శోభనివ్వవు. తక్షణం ప్రజలకు కానీ అట్లాగే పార్టీల అభిమానులకు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధే, ఈ రాష్ట్ర సంక్షేమే ప్రధానమైన విషయాన్ని చెప్పమని నేను కోరుకుంటా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో